ఏ ఆగగు, కడుపుతో ఉన్నవాళ్ళు బొప్పాయి పళ్ళు తినకూడదు. ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు, నువ్వు తినరా. ఎవరమ్మా నువ్వు? నీకేం కావాలి? పిసికేవి అంటే పోలీస్ కానిస్టేబుల్ కొవ్వూరు వీరలక్ష్మి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మూసుకుని కూర్చో. ఎవరు నువ్వు కోర్టుకు వచ్చావా? కోర్టు ఆర్డర్ ఇది, భద్రత కోసం వచ్చారు. ఎస్, ఇక్కడ ఎవరైనా తలతిక్కగా మాట్లాడడం మొదలు పెట్టారో టవ్వ టంగుమంటుంది. టవ్వంటే అల్లుడు గారు రండి కూర్చోండి, ఫోన్ చేద్దాం. ఎవరు అల్లుడు గారు? అమెరికా నుంచి అల్లుడు గారు నెక్స్ట్ వీక్ వస్తున్నారు. బబ్లు, వీళ్ళకి సర్వెంట్ క్వార్టర్స్ చూపించు. నేను మూసుకుని కూర్చోమన్నాను కదా. ఎవరు సర్వెంట్ క్వార్టర్స్ లో ఉండపోయేది? నేను ఇక్కడే ఉంటాను, అంతేకాదు తనతో తన బెడ్రూమ్ లోనే ఉంటాను. ఏ నీ కోసం కాదే, నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ సేఫ్టీ కోసం. నేను మీతోనే పడుకుంటాను. వాట్ ఇస్ దిస్? ఏంటి? అది మీ సేఫ్టీ కోసమేనండి. ఏం తింటున్నావు? బొప్పాయి పండు ప్రెగ్నెంట్ లేడీ తినకూడదని నీకు తెలియదు? ముందే చెప్పాను. హీట్ అది. ఆర్ యు ట్రైయింగ్ టు కిల్ మై చైల్డ్ అగైన్? ఏమా నువ్వు చిన్న పిల్లవి, మీ అమ్మకైనా బుద్ధి ఉండకర్లా బాక్స్ బత్తలవుతుంది. మినీ. ఎస్, నర్స్ మినీ. తను ఏం తినాలి ఏం తినకూడదు అని డాక్టర్ ఒక లిస్ట్ రాసి ఇచ్చారు కదా, దాన్ని క్లియర్ గా చదివి వినిపించండి. ఓకే సార్. మ్యామ్, మార్నింగ్ 8 AM బాదాం, పిస్తా, పాలు, ఫ్రూట్స్. నో వే మమ్మా, ఇవన్నీ నేను తినలేను. తినక తప్పదమ్మా, ఇది డాక్టర్ అడ్వైస్. తినలేను అంటున్నానుగా. పీసీకేవి, బాక్స్ ఆ బత్తలైపోతుంది. సంగతి వదిలేయండి. జడ్జి గారికి ఒకసారి ఫోన్ చేయండి. కరెక్ట్, ఈ ఇంట్లో ఫోన్ నా దగ్గర ఉందమ్మా. థ్యాంక్ యూ. ఇవ్వాలి మరి, కోర్టు జైల్లో వేస్తారు. హలో, జడ్జి రేఖా మేడం గారా? ఈ ప్రియా కిట్టి కేసు ఒకటే గొడవగా ఉంది మేడం. కిట్టి కేసు కాదు మేడం, వాళ్ళు కొట్టుకునే కేసు. అవునవును, ఆ అమ్మాయి సరిగా కోఆపరేట్ చేయట్లేదు మేడం. మేడం, నన్ను ఒక పని చేయమంటారా? ఆ అమ్మాయిని 2 రోజులు లాకప్ లోకి తోసి చేతులకి బేడీలేసి మోకాళ్ళ చిప్పులు పగలు కొట్టి బెండు తీయమంటారా? ప్లీజ్ స్టాప్ ఇట్. మేడం ఒక్క నిమిషం, అమ్మాయి బెండ్ అయినట్టుంది, సవర తీసి ఫోన్ చేస్తాను. ఇప్పుడు మీకేం కావాలి? చూడు, నేనేం చెప్తున్నానో అదే చెయ్యాలి, నేనేం ఇస్తానో వాటినే తినాలి. నాకు భోజనం వద్దు, మట్టి కడలొద్దు. నో, నువ్వు గర్భవతివి, మట్టి గడ్డలు విభూతి తినే తీరాలి. ఓ గాడ్, టూ మచ్. రూమ్కి పోవే, నేను వస్తాను. నర్స్ మినీ, ఒక్క నిమిషం ఇటు వస్తారా? ఎస్ సార్. బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా ఉందా? కరెక్ట్గానే ఉంది సార్. సరే, మీరిద్దరు కాస్త బయటకు వెళ్తారా? నేను ఇక్కడే పడుకుంటాను. ఏం లేదు, మొగుడు పెళ్ళాలి కదా, ఏదో కింద మీద పడతాం. ఓ, ఆ రూట్ లో ట్రై చేస్తున్నారా? ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్ పీసీకేవి. నర్స్ మినీ. ఏయ్ లే 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 లే. ఏంటి? టైం 6:15 అయింది, వాకింగ్ కి వెళ్ళాలి. నేను ఎక్కడ నిద్రపోయాను? అదంతా నాకు తెలియదు. మరి ఏదో ఇప్పుడు నువ్వు వాకింగ్ వస్తావా లేక పోలీసుని పిలవమంటావా? పీసీకేవి, బాక్స్ బత్తలైపోతుంది. ఏంటమ్మా ప్రాబ్లం ఇక్కడ? తను తన కుక్కను తీసుకుని వాకింగ్ కి వెళ్తుంది, కానీ నా బిడ్డను తీసుకుని మాత్రం వెళ్ళదట. నర్స్ కాస్త చెప్పండి. యా, మార్నింగ్ 6 AM యు మస్ట్ వాక్. డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్. రాత్రంతా నన్ను నిద్రే పోనివ్వలేదండి. అలాగా సిలిపి. ఎవడు మీకు తప్పితే వేరే ఛాన్స్ లేదా? అది కదా, అదే కదా. ఏమా నీకు నిద్ర కావాలి, డైవోర్స్ కావాలి? ఇప్పుడే జడ్జి మేడం ని లేపుతాను. ఈ ఇంట్లో నీకు ఇప్పుడు ఏం కావాలి? వాకింగ్ రావాలి అంతేగా? అవును, వచ్చి చస్తాను. నీకు అసలు బుద్ధి ఉందా? కడుపుతో ఉన్న ఆడవాళ్ళు మంచి విషయాల గురించి ఆలోచించాలి. చక్కటి సంగీతం వినాలి, చక్కటి దృశ్యాల్ని చూడాలి. నా పాటికి నేను మాట్లాడుతుంటే నువ్వేటో. ఇలా చూడు, నా బిడ్డ నీ కళ్ళతోనే ఈ లోకాన్ని చూస్తోంది. అది ఈ దరిద్ర మొహాన్ని చూస్తే ఏమవుతుంది? బత్తలైపోతుంది. పోట్లాట మాట్లాడుతూ ఉండాలి. ఏమైంది? బిడ్డ తంతుంది. శభాష్ రా బేటా, వదలకు బాగా గుద్దు గుద్దు గుద్దు. తన్ను బాగా తన్ను లోపలించే తన్ను. అస్సలు వదిలిపెట్టకు, బాగా కాళ్ళతో తన్ను. నన్ను కొడుతోంది కదా, లోపలించే హింసించు. టార్చర్ పెడుతున్నావు కదా, వదలను, నిన్ను వదలను. లవ్ చేసేటప్పుడు ఇదే చెప్పావు, కానీ ఇప్పుడు చెప్పే స్టైల్ మారిపోయింది. వనిత, ఈరోజు పోలీస్ ప్రొడక్షన్తో మందు కొడుతున్నాం. 2 లార్జ్ అన్నావు కదా, హెవీ లార్జ్ వేసేస్తాను. సరే కానీ ఈ మందుకి మంచిగా జీడిపప్పు ఉంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించు, అదిరిపోద్ది కదా.
ఇదేంటి ఇది? పప్పు అడితే చెప్పొచ్చింది. ఏమా నువ్వు పోలీసో పోకిరిదానివా? ఓయ్ పోలీసో పాలు పోకిరియో పాలు కలిసి చేసిన కలిసి రాసిన లాటిని నేను. ఏం నాన్సెన్స్ ఇది? బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఇలా గొడవ చేస్తారేమిటి? ఓయ్ నోరు తెరిచావో కాళ్ళు చేతులు కట్టేసి కంకర రోడ్ల దేకిస్తాను. ఏమే బుద్ధి లేదు నీకు? కడుపుతో ఉన్న అమ్మాయి ఉండే ఇంట్లో మందు కొట్టకూడదు, సిగరెట్ తాకూడదు తెలియదా నీకు? మగాళ్ళే లేరా ఇంట్లో? ఏడ్చినట్టుంది, నాకు మాత్రం ఏం తెలుసు. ఎస్, మిమ్మల్ని పిలుస్తున్నారు. వస్తున్నాను. రావయ్యా రావయ్యా రాయా రాయా రారా. మీరు వీళ్ళందరినీ లూసుగా వదిలేయడం వల్ల వీళ్ళకి టైట్ అయిపోయి ఇంటిని క్లబ్ గా మార్చేశారు. అయ్యో, వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరమ్మా. నేను చాలాసార్లు ట్రై చేశాను. ఏంటయ్యా ట్రై చేసేది? ఇలాంటి వాళ్ళని పెళ్ళాన్ని కూడా చూడకుండా వారం రోజులు రూమ్ లో పడేసి మోకాళ్ళు పగలు కొట్టి బెండ్ తీసి టవ్వ టంగు మరిపించి You're ఉండాల్సింది. right, but- ఏంటయ్యా రైట్? ఇదిగో ఈ సీతాకాక చిలక ఎవరయ్యా? దీనికి ఇల్లు గిల్లు లేదా? ఇది నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడే నేను ఉంటుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఇది ఇక్కడే ఉంటుంది. షీజ్ మై. అదే నా సంగతి. దీన్ని నువ్వు ఉంచుకున్నావా? అయ్యో, నో చూసే వాళ్ళకి అలాగే కనిపిస్తుంది కదయ్యా. దీన్ని ఉంచుకోవడం ఎవరి వల్ల కాదమ్మా. చాలా మంది ట్రై చేశారు. 3 సార్లు డైవోర్స్ అయ్యి. అమ్మా! సరే ఈ దరిద్ర సంగతి వదిలే. అదిగో అక్కడ ఉన్నాడే వాడవడు. చూడమ్మా, వాడు వీడు అంటే మర్యాద ఉండదు. రారా ఇటు. ఏంటి? ట్యూబ్ నెక్కితే బయటకు వచ్చిన పేస్ట్ లాగా ఉన్నావు. ఈ పీసీకేవి రాదేనా బోరింగ్ పాప? రా మీరేంటండి ఇక్కడే కూర్చున్నారు? ముందు నర్సుని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయండి. అది మీ పెళ్ళాన్ని తీసుకెళ్ళండి. పొగగా ఉంది కదా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. లుక్కులు ఇచ్చింది చాలు. ఇక్కడ పొగ ఎక్కువగా ఉంది, లోపలికి వెళ్దాం. మినీ బ్యాండేజ్ రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదిగో, నా జోలికి రాకు. అస్సలు కాదు. చెప్తా. ఇక మీదట మీ ఇద్దరిని ఇంట్లో చూసానో ఉంటుంది. అమ్మయ్యా పీడ విరగడైంది. సో Who's it? సార్ నా పని ముప్పాతికి బాగా అయిపోయింది. మీరు పర్మిషన్ ఇస్తే రాజమండ్రిలో 4 రోజులు ఆన్ డ్యూటీలో నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉందండి. పీసీకేవి, మీరు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్. ఇలా 4 రోజులు కాదు, 4 వారాలు పెట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డ్యూటీకి మించి ఎంతో హెల్ప్ చేశారు, అందుకు చాలా చాలా థ్యాంక్స్. వస్తాను సార్. టవ్ అంటే ఏంటో అనిత, అది కొట్టిన కొట్టుడికి 4 రోజుల నుంచి లేవలేకపోతున్నానే. నొప్పి ఎక్కువగా ఉంది. ఎందుకు అడుగుతావులే? ఆ పీసీకేవి కొట్టిన దెబ్బలకి ఈ పప్పులుగాడు ఇంటి ఛాయలకు కూడా రావడం మానేశాడు. సరేలే, నేనే గోడ దూకి దొడ్డిదారిని వచ్చాను నిన్ను చూడడానికి. అయ్యో, ఎంతకాలమే ఈ టార్చరు? నువ్వేం కంగారు పడకు. ఇంకో 10 రోజుల్లో ఈ దరిద్ర బిడ్డ పుడుతుందిగా. ఇదిగోరా నీ బిడ్డ, తీసుకొని వెళ్ళిపో అని వాడిని ఇంట్లో నుంచి తరివేద్దాం. రా, ఓ గేమ్ ఆడుకుందాం. టెన్షన్ అవ్వకు, వదిలే. ప్రియా, టైం 4 అయింది. నువ్వు యాపిల్ తినాలి. ఏమైంది? పెయిన్స్ వస్తున్నాయా? మమ్మా, మమ్మా, కడుపులో నొప్పిగా ఉంది మమ్మా. అదేం లేదురా తల్లి. డాక్టర్ ఇంకా నీకు 10 రోజులు టైం ఉందన్నారు డెలివరీకి. మాత్ర వేసుకొని వెళ్ళి పడుకో. నో మమ్మా, నొప్పి ఎక్కువగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఎందుకురా, అమ్మని చెప్తున్నారు కదా. ఇవన్నీ ఫాల్స్ పెయిన్స్. ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని పడుకో, అదే తగ్గుతుంది. ఏయ్, కాడు వేవే. అది అసలు ఆడదేనా?